యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరు కూడా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, గమనించండి, వాక్యము దేవుడై ఉండెను అనే మాట రాయబడి ఉంది. వాక్యమే దేవుడు. సరే, దేవుడు మనిషిని పుట్టించాడు కదా. మనిషి పుట్టిక పూర్తిగా వ్యర్థం. మనిషి యొక్క పుట్టిక పూర్తిగా వ్యర్థం. ఏంటి ఆ వ్యర్థం అంటే, ఎందుకు పుట్టావు? అందరూ పుట్టారు, నేను పుట్టాను. ఎందుకు బ్రతుకుతున్నావు? అందరూ బ్రతుకుతున్నారు, నేను బ్రతుకుతున్నాను. ఎందుకు ఉంటావు? అందరూ ఉన్నారు, నేను ఉంటాను. అంతే, 3 బిట్లు. ఓకే, సరిపోతుందా? అది బ్రతికేనా? అసలు అది బ్రతుకు కానే కాదు. నెక్స్ట్, నువ్వు ఎందుకు పుట్టావు? ఆ పుట్టుకి అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు పెంచుతారు, పెద్ద చేస్తారు, పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి వేరే సామానం కొని ఇంట్లో పెడతారు. ప్రత్యేకించి కాపురం ఏర్పాటు అవుతుంది. సంపాదించుకుంటారు, వారికి పిల్లలు పుడతారు. ఓకే, ఆ పిల్లలు మళ్ళీ పెద్దోళ్ళని చేస్తారు. ఆడపిల్లలు అయితే పెళ్లి చేసి పంపించేస్తారు, మగపిల్లలు అయితే పెళ్లి చేసి ఇంకో ఇల్లు కట్టి ఇంకో ఇంట్లో పెడతారు. ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అయిపోతారు. వాళ్ళు సంసారాలు చేస్తూ ఉంటారు. ఈ వృద్ధాప్యం అయిపోయిన తర్వాత వీళ్ళు చనిపోతారు. అయిపోయిందా జీవితం? పాడు జీవితం. అది కరెక్ట్ జీవితం కానే కాదు. గమనించండి, పుట్టి పెరిగి ఎంజాయ్ చేసి సంపాదించి పిల్లలు కానీ ఆ తర్వాత వాళ్ళకి కాపురాలు సంవత్సరాలు అప్పచెప్పి నువ్వు చనిపోతే అది బ్రతికేంటి? ఎక్కడికి వెళ్తావు? చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తున్నావు. నరకం. ఆ నరకం అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి మలమల మాడిచేటువంటి నరకం కనబడుతూ ఉంది. నరకానికి వెళ్ళిపోతున్నావు నువ్వు. అర్థమవుతుందా? సరే, నీ లైన్కే వద్దాం. ఏంటి? తండ్రి, తల్లి, ఏంటి, కొడుకులు, 4 కొడుకులు, 3 కొడుకులు, 2 కొడుకులు. ఓకే, ఈ కొడుకుల్ని కన్నా తర్వాత చాలామందికి బంధువులకు ఫోన్ చేసి, పుట్టినరోజులమ్మా ఫంక్షన్ చేసుకున్నాం, తొందరగా రావాలని చెప్పేసి పిల్లలకి ఫంక్షన్ చేస్తూ ఉంటారు, సంపాదిస్తారు. పిల్లలప్పుడు ఎండని ఎండి వాన తడిసి చదివించి సంపాదన అంతా ఖర్చు పెట్టి చదివించి జాబులు వేయించి ఎంతో అల్లారు ముద్దుగా పిల్లలను చూస్తూ ఉంటారు. ఆ పిల్లల జాబులు వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, అహంకారం వచ్చిన తర్వాత, గర్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి స్థిరపడతాము, అమలాపురం వెళ్ళి స్థిరపడతాము, వైజాగ్ వెళ్ళి స్థిరపడతాము, విజయవాడ వెళ్ళి స్థిరపడతాము. ఏంటి, తర్వాత మద్రాసు వెళ్ళి స్థిరపడతాము. ఏదోటి జరుగుతుంది. ఓకే, నువ్వు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయని జాబ్ అట్టుకుని వెళ్ళిపోయావు. నువ్వు ఒకటి జాబులు చేసుకుంటున్నావు, అక్కడే కాపురం చేసుకుంటున్నావు, నీ భార్య బిడ్డలు అక్కడే ఉన్నారు. మరి కన్నటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టేశావు. వీళ్ళ కూడా తీసుకెళ్ళి దగ్గర పెట్టుకోవాలి కదా. అవునా? ఈ కన్నటువంటి ఇంటికాడే, ఈ పాత ఇంటికాడే పెట్టేసావు.
నేను జాబ్కి వెళ్ళిపోతానని వెళ్ళిపోయావు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏమన్నా న్యాయం ఉందా? అక్కడ నువ్వు జాబులు చేస్తున్నావు, కనీసం చూత్తగానే వస్తున్నావా? పరామర్శిస్తున్నావా? ఎలాగున్నారో చూస్తున్నావా? చూడగలుగుతున్నావా? ఒక 10,000 ఒక 5,000 వీళ్ళకి ఏదన్నా కొంచెం ఆరోగ్య విషయంలో ఇవ్వగలుగుతున్నావా? లేదు. జాబులు చేసుకుంటా ఉంటున్నావు, ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టేశావు, కన్నా తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేశావు. అది నీ ధర్మం. ఇంత అన్యాయం నీలో జరుగుతూ ఉంటుంది. దూరంగా ఉంటావు, ఫోన్ చేస్తావు, అమ్మ నాన్న, అమ్మ ఎలాగ ఉన్నారో నాన్న ఎలాగ ఉన్నారో అని చెప్పేసి అంటావు. అయిపోయిందా ఏంటి? నువ్వు వచ్చి తల్లిదండ్రులను చూసి పరామర్శించి సన్మానించి వాళ్ళకి కాస్త అంత చేదోడ ఆదోడుగా ఉంటూ వాళ్ళని శుభ్రపరిచి వాళ్ళ జీవితాన్ని క్షేమంగా పైకి లేవనెత్తేటట్టుగా నువ్వు ఆధారపనిచ్చి నువ్వు ఆలనాపాలను చూసే చూపులు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాయా అంటే నశించిపోయి లేవు. ఏళ్ళని ఎలాగ ఎండగట్టేశావో నీకు పుట్టిన వాళ్ళు కూడా నిన్ను ఎండగట్టేస్తారు. జాగ్రత్తగా చూసుకో. ఖాయం అది. ఏళ్ళని ఎలా ఎండగట్టావో నీకు పుట్టిన వాళ్ళు ఇంకా ఘోరంగా ఎండగడతారు. ఎందుకంటే నువ్వు పుట్టిన పిల్లల దగ్గర నువ్వు ఎలా చూస్తున్నావో వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందా? నువ్వు ఎక్కడో ఉండి జాబ్ చేస్తున్నాను, ఏసీ కార్లు కొనుక్కున్నాను, ఏసీ కార్లు తిరుగుతున్నాను అనుకున్నా తప్ప ఇంకేం కాదు. కాబట్టి బైబిల్ అయితే ఇలా చెప్తా ఉంది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తా ఉంది. ఏది ఎక్కడ సన్మానము? ఓకే, ఈలోపు వృద్ధాప్యంలోకి వచ్చారు, వయసు అయిపోతుంది. వయసు అయిపోయేటప్పటికి నీకు ఏదో ఆలోచన వస్తుంది, నీ భార్య ఒక ఆలోచన ఇస్తుంది. ఏమనంటే, ఇదిగో చాలా కాలమైంది కదా వాళ్ళని చూసొద్దాం కదా అని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా వెళదామన్న ఉద్దేశంతో వస్తే కనుక అక్కడ చూసి సరిగా మాట్లాడక, సరే ఓ పని చేద్దామండి అని చెప్పి నువ్వే రికమెండ్ ఏం చేస్తావు భర్తకి, అనాథాశ్రయంలో పెడదామని. లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెంటు 2 సెంట్లు కొని అక్కడ రేకులు చెట్టేసి ఆ రేకుల చెట్టులో మంచం వేసి ఆ మంచం మీద పొడుగు పెడదామని చెప్పి నువ్వే రికమెండ్ చేస్తూ ఉంటావు. ఉన్నటువంటి నిన్ను కన్ని సంసారం చేసి నిన్ను పుట్టించి నిన్ను పెంచినటువంటి ఇల్లేమో పడగొట్టేసి డాబా కట్టేస్తావు, వాళ్ళ జీవితానికి ఏమో రేకుల చెట్లో పెడతావు. ఇది ఎక్కడ న్యాయమా? ఎక్కడ న్యాయం ఇది? బుద్ధి ఉంది అసలు నీకు? జ్ఞానం కలిగి జీవిస్తున్నావా? మళ్ళీ నీ పేరు రాజు, పృథ్వీ రాజు, లేకపోతేనేమో కిషోర్ రాజు, లేకపోతేనేమో ఏదో జీవితం అల్లాడిపోతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో నువ్వు జీవిస్తున్నావు. ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు జీవిస్తున్నావు? ఎంతవరకు క్రియ చేస్తున్నావు? తండ్రిని విడిచిపెట్టి తల్లిని విడిచిపెట్టి నువ్వు చేసేది ఏమైనా ఉందా? సాధించేది ఏమైనా ఉందా? తల్లిదండ్రులు ఈరోజున అనాథలై ఏడుస్తున్నారు, చనిపోతున్నారు, ఉరి తీసుకుంటున్నారు, మందు తాగుతున్నారు, అనాథాశ్రయాల్లో పెట్టబడుతున్నారు, ఆటో డెక్కలతో చనిపోతున్నారు. గమనించండి, హాస్పిటల్లో కూడా చూసే దిక్కులేక చనిపోతున్నారు. నేను కన్నప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా నేను కని పెంచి నా కుమారుడు నా కుమార్తె అని చెప్పి నిన్ను పెంచి 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 జాబులు వచ్చేటట్టుగా చేస్తే ఈ రోజున తల్లిదండ్రులని అనాథ శరణాల్లో వదిలిపెట్టి అనాథుగా విడిచిపెట్టేస్తున్నారు. బుద్ధి రావాలి నీకు, బుద్ధి రావాలి. పైకేమో నీటిలో ములుగుతావు, పైకేమో టెంకాయలు కొడతావు, పైకేమో నైవేద్యాలు తింటావు, పైకేమో ఏటపూతులు నేస్తావు, పైకేమో కోళ్ళు కోస్తావు, పైకేమో గొర్రెపూతులు నేస్తావు. అది నీ ధర్మం నేర్పించింది. అది మారవా? మారు. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించని చెప్తా ఉంది. దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్తుంది బైబిల్లో.
దేవుని దగ్గరికి రా. నీ జ్ఞానం లేకపోతే జ్ఞానం అబ్బుతుంది. బాప్తిసం తీసుకో, మారు మనసు పొందు, వాక్యం చదువు, ధ్యానించు, దేవుని దగ్గర కూర్చో. దేవుడు నేర్పిస్తాడు. జ్ఞానం ఎట్టుదో తెలియజేస్తాడు. ఈ చేతులు ఏమన్నా నీ అత్తో చేతులు అనుకున్నావా? కాళ్ళు ఏమన్నా ఇంకుడి కాళ్ళు అనుకున్నావా? కాళ్ళు చేతులు దేవుడియ్యి, కళ్ళు దేవుడియ్యి, ఎముకలు దేవుడియ్యి, గుండు దేవుడిది, ప్రాణం దేవుడిది. దేవుడు వస్తువులన్నీ వాడుకుంటున్నావు, దేవుడిని పక్కన పెట్టావు. మూర్ఖుడా, ఆలోచన చెయ్యి. పెద్ద మూర్ఖుడివి లోకంలో. దేవుని పక్కన పెట్టి నా జీవితం అని లోకాన్ని పట్టుకుని ఏడుతూ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపం దగ్గరికి వెళ్ళిపోయి పాపంలో మునిగిపోతున్నావు. బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది నీకు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ప్రేమ లేదు, జ్ఞానం లేదు, ఆత్మీయత లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు, ప్రేమ లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఎవరు లేరు నీకు. నీకున్నదల్లా ఒకటే, ఇస్త్రీ బట్టలు ఒంటి మీద వేసుకుని ఏంటి ఒక 5,000 రూపాయలు జోలో పెట్టుకుని కారులో కూర్చొని ఏసీలో తిరుగుతూ లగ్జరీ బ్రతుకు అబ్బింది తప్ప జ్ఞానం కలిగిన బ్రతుకు అబ్బలా. ఎప్పుడు మారతావు? మారవా? మారాలి, నువ్వు మారాలి. కొడతాడు దెబ్బ, చూసి కొడతాడు దెబ్బ. దేవుడు కొట్టాడంటే రెమ్మ తిరిగిపోద్ది అంతే. దేవుడు కొట్టిదాకా చూసుకుంటున్నావు, చూడకో. ఈ లోపలనే మారు మనసు పొందు, రక్షణ పొందు, దేవుని దగ్గరికి రా. దేవుడు నీ జీవితాన్ని కడుగుతాడు, శుభ్రపరుస్తాడు, నీ జీవితాన్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, ఉన్నతమైన స్థాయిలో పెంచుతాడు, నీ జీవితాన్ని ఒక మంచి జీవితంగా మారుస్తాడు. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోండి. ఈ రోజున నీ పిల్లలు కానీ, నీ రక్త సంబంధులు కానీ, ఏంటి నీ తల్లిదండ్రులు కానీ కూడా వచ్చేవాళ్ళు ఎవరో లేరు. కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు ఉన్నాడే, ఆ దేవుడే కూడా వచ్చేవాడు. ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు, ఆ దేవుడిని రక్షిస్తాడు, ఆ దేవుడిని బలపరుస్తాడు, ఆ దేవుడే నీ జీవితాన్ని ముందుకి బలపరిచి నిలబెడతాడు. కాబట్టి వస్తావా దేవుని దగ్గరికి? క్షమాపణ కోరుకుంటావా? పశ్చాత్తాపడతావా? దేవుని వాక్యాన్ని చదువుతావా? ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా జీవితాన్ని కడుగు, నాలోనికి రండి, నా హృదయాన్ని మార్చు, ప్రభువా నన్ను లేవనెత్తి నిలబెట్టు, నా కుటుంబాన్ని మార్చు, నా జీవితాన్ని నిలబెట్టి నీకు ఇష్టమైన రీతిలో నన్ను నడిపించు అని నీవు చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుని జీవితాన్ని మారుస్తాడు. ఆ మార్చిన జీవితం నీకు మంచి ఆశీర్వాదకరంగా నువ్వు జీవిస్తావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.